హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాస్తా తయారు చేస్తున్నానండి. వేడి నీళ్ళలో పాస్తా వేసి అందులో కల్లుప్పు యాడ్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్లను వేరు చేసి పక్కన పెట్టుకున్నాము. 2 స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. 1 కప్పు నిండా ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనే మిక్సీ వేసుకున్న 3 టమాటాలు ప్యూరీ వేసి కొంచెంసేపు ఉడకబెట్టాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కారపొడి, సాల్ట్ యాడ్ చేసి కొంచెంసేపు బాగా వేగనివ్వాలండి. ఇందులో మ్యాగీ మసాలా కలిపాను, సోయా సాస్ 2 టీ స్పూన్లు వేసానండి. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసి అందులో చీజ్ వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత పాస్తా వేసి కలిపెట్టుకుంటూ సిమ్లో పెట్టి ఇందులో చిల్లీ సాసు 2 టీ స్పూన్లు, టమాటా సాసు ఒక 2 టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్, కస్తూరి మేతిని హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశానండి. అంతే, పాస్తా రెడీ అండి. థ్యాంక్ యూ.